అందరికీ నమస్కారం. మహాలక్ష్మి అష్టకం ఇది 20 ఏళ్ల క్రితం నడభైరవ జన్యమైన హిందోళ రాగాన్ని రాశాను. చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళు పాడింది అంటే చాలా బాగా వస్తుంది. అంటే 2 సెట్ల కింద వస్తుందంట. అదే సాహిత్యం తరసే షడ్జమన్ దగ్గర, తరసే గాంధారం దగ్గర. అష్టకం అంటే 8 కదా, మొత్తం 8 చరణాలు కూడా సేమ్ అంటే ఇదే ఈ రకంగానే వస్తుంది. నమస్తేస్తు మహామాయే సని స శ్రీపీఠే సురపూజితే నీస సగసానిని దాదనీని ధనీని శంఖచక్ర గదాహస్తే తదనీస నిని దద మహాలక్ష్మీ నమోస్తుతే స ని స మహాలక్ష్మీ నమోస్తుతే నిసని మహాలక్ష్మీ నమోస్తుతే ధనీని సని మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే దదని సని దద. ఇది తారస్థ షడ్జమన్ దగ్గర స్టార్ట్ చేస్తుంది. అలాగే ఇప్పుడు తారస్థ గాంధారం దగ్గర ఘాటు సాధారణ గాంధారం. నమస్తేస్తు మహామాయే గగ గమ శ్రీపీఠే సురపూజితే మదమాగ నీ స శంఖచక్ర గదాస్తే కసాని మహాలక్ష్మి దదని స నమోస్తుతే నిని దద మహాలక్ష్మీ నమోస్తుతే గగ గమ మద మహాలక్ష్మీ నమోస్తుతే అగ సగ సని మహాలక్ష్మీ నమోస్తుతే దదని సని దద మహాలక్ష్మీ నమోస్తుతే. ఈ రకంగా మొత్తం ఇలాగే అన్నమాట. ఒకటేమో మొత్తం ఒక సెట్ ఏమో తారస్థ షడ్జమన్ దగ్గర, ఇంకొక సెట్ ఏమో సాహిత్యం సేమ్ అది తారస్థ సాధారణ గాంధారం దగ్గర. ఒకసారి అంతా పాడతారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇక్కడ గమ మద అన్నప్పుడు కొంచెం స్పీడ్ మద మహాలక్ష్మీ నమోస్తుతే ఆ రకంగా వస్తుంది. ఇక్కడ కూడా ఇంకో చోట కూడా అండర్లైన్ చేస్తుంటే అక్కడ కూడా ఆ రకంగానే వస్తుంది. ఈ రకంగా వస్తుంది. చాలా బాగుంటుంది. వీడి మీద వాయిస్తే ఇక్కడ మహాలక్ష్మి సగ అన్నమాట. ఇక్కడ మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే గమ మద మగ ఆ రకంగా అనమాట. గమ మా దగ్గర ఎక్కువసేపు స్టే చేసి ఆ మదానికి స్పీడ్గా ప్లే చేస్తే చాలా బాగుంది. ఈ రకంగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా పెద్దవాళ్ళు పాడింది ఆల్రెడీ రికార్డ్ అది విన్నాం. ఎఫ్ శృతి 4 అని. ఎఫ్ అంటే 4 ఆ శృతిలో వీణ వాయించినా కానీ పాడినా కానీ చాలా బాగా వస్తుంది. థ్యాంక్ యూ.